ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ మాట చెబుతూ ఉన్నాడు. మీరు ఏ కార్యము చేసినా అది ప్రేమతో చేయుడి అని అంటూ ఉన్నారు. మనం అనేకమైన కార్యములను చేయువారముగా ఉండాలి. అయితే ఆ కార్యములలో మన సొంత ఆలోచనలు, మన గొప్పతనము, మన యొక్క బలము ప్రదర్శించడము కాదు. ఏ కార్యము మనము చేసినా అది ప్రేమతో చెయ్యాలి. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అతిశయపడదు, ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది. కనుక మనకు ఇష్టమున్న వారి ఎడలైనా, మనకు ఇష్టము లేని వారి ఎడలైనా ఒక కార్యము మనము చేయునప్పుడు ఆ కార్యమును మనము ప్రేమతో చెయ్యాలి అని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు ఈ లోకాన్ని ప్రేమించిన గొప్ప దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, తనను హింసించి తనకు విరోధముగా ప్రవర్తించిన వారందరి పట్లను ఆయన ప్రేమ కలిగిన వాడై వారిని క్షమించినటువంటి వాడు. తనను హింసించే వారందరినీ చూసి కల్వరి శిలువలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని చెప్పి ప్రేమతో పాపుల కొరకు మాత్రమే కాదు, నీతివంతుల కొరకు మాత్రమే కాదు, దుర్మార్గుల నిమిత్తం మాత్రమే కాదు, తనను హింసించిన వారందరి కొరకు కూడా తన ప్రాణము పెట్టిన గొప్ప దేవుడు ఆయన. చాలాసార్లు మనలను ప్రేమించిన వారిని ప్రేమిస్తూ ఉంటాం. మనలను ద్వేషించే వారి పట్ల మనము ఏదో ఒక కోపంతో ఉంటాం. వారికి ఏదైనా మనము మేలు చేసే అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ అవకాశములో వాడికి నేను ఎందుకు ఈ మేలు చెయ్యాలి అని మన మనస్సులో అనుకుంటూ అందులో నుంచి తప్పుకుంటూ ఉంటాము. కానీ ప్రభువు మనకేమి చెప్తున్నాడంటే, నీవు ఏది చేసినా నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు గనుక నీవు చేయు ప్రతి కార్యములోను ప్రేమతో చేసినట్లయితే అది నీకును వారికి కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలు చేయు ప్రతి కార్యము ప్రేమతో చేయడానికి సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.